హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ డ్రాప్ కర్రీ అయితే ట్రై చేశాను. ఎలా వచ్చిందో మీరే చూడండి. బాగుంది కదా. ఓకే, అయితే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఒక 3 కానీ 4 కానీ, నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. దానికి సరిపడగా ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ టమాటాలు ఒక 2 పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటన్నింటినీ ఒక పక్కన పెట్టి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా చేసుకున్నాను. రండి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ కొంచెం కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసాను. తపాలు చూసి మనం అవ్వకండి, అది 15 సంవత్సరాల నుంచి నాతో పాటే ట్రావెల్ చేస్తుంది. దాన్ని ఎందుకో పక్కన పెడదామన్నా పెట్టబుద్ధి కావట్లేదు, అందుకనేసి అలాగా వాడేస్తున్నాం అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం కల్లుప్పు అంటారు కదా, అది వేసుకొని కలుపుకుందాం. కొంచెం సేపు కలిపి మూత పెట్టాలి. మూత పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట. ఈలోపు చిన్నది లెమన్ సైజులోని చింతపండు తీసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ వంపేసి నెక్స్ట్ కొన్ని వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెడదాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి చూసారా. ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేయాలన్నమాట. వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. అప్పుడప్పుడు ఫోజ్ ఇవ్వడానికి కెమెరా ముందు నేను కనబడతాను, అంటే నేనే చేస్తున్నానని తెలియాలి కదా, అందుకు. ఇప్పుడు అందులోనే కొంచెం కారం వేసుకుందాం. మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు టమాటీలు. కారం వేసుకొని కొంచెం కలుపుకొని ఇప్పుడు చింతపండు పక్కన పెట్టుకున్నాం కదా, అది పిండేసి జ్యూస్ కొంచెం అందులోనే తాలింపులోనే వేసేసి కొద్దిగా ఉడకాలన్నమాట. చింతపండు జ్యూస్లో ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కొంచెం వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం దీనికి గుడ్లకు సరిపడగా వాటర్ అయితే వేసుకొని ఒక్కసారిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు, అంటే 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడితే మాత్రం బాగా కెర్లిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్స్ తీసుకున్నాను కదా, 3 ఎగ్స్, వాటిని ఇలా పైన కన్నం పెట్టుకొని ఆ పులుసులోనే డ్రాప్ చేసుకోవాలి. నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి. ఎలా పడితే అలాగే వేస్తామనుకోండి మొత్తం కూర అంతా నీసు కొంపు కొడుతుంది. నెక్స్ట్ మీ ఇష్టం. 3 గుడ్లని అలా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి. ఆ నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు, నెమ్మదిగా డ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలిపేకండి. గరిటె పెట్టి కానీ కలిపారనుకోండి మొత్తం ఇంకా కూర మనం తినవసరం లేదన్నమాట. ఆ పచ్చసొన కానీ చెదిరిపోయిందా, ఇక మన కూర తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడమే. తినడానికి మరి పని చేయదు. అంటే అంత స్మెల్ వచ్చేస్తుంది, టేస్ట్ పరంగా కాదు కానీ స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది, నీచు వాసన వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అవి ఎగ్స్ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అవి కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా మూత పెట్టేసి మనం తరువాత ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత చూసారా ఎలా పొంగినాయో, ఎటు చెదరకుండా ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా పొంగినాయి కదా. జస్ట్ అలా గరిటె పెట్టి ఒకసారి కదుపుకోవాలి అంతే. ఇది ఇంకా పైకి తేలలేదు, అందుకనేసి నెమ్మదిగా కలుపుతున్నాను అనమాట. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత తీసి చూడండి, ఇదిగో ఉడుకుతుంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట ఎగ్ అందుకు దాన్ని తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా. మళ్ళీ ఇక్కడ కూడా పీసులు అయిపోతాయి, అందుకనేసి నెమ్మదిగా కదుపుకుంటే కూరలోని ఏమీ స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. లేదంటే మొత్తం ముక్కలు అయిపోతాయి. ఇలా కలుపుకొని టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పోయిన తర్వాత కొత్తిమీర వేసి అది కూడా దగ్గర పడిపోయింది కూర. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.